రావాలి. సార్ నేను వాళ్ళ లెక్క నేను అబద్ధాలు మాట్లాడను, చాలా టెక్నికల్ గా మాట్లాడతా. నేను మాట్లాడేది వీళ్ళు సమాధానం చెప్పగలగాలి. ఏంటంటే ఇప్పుడు ఆ చెల్లి ఆ సిస్టర్ ఒక మాట చెప్పింది, మాకు రూమ్ చేంజ్ చేసారు నెక్స్ట్ తర్వాత అన్నారు. రూమ్ కి ఎట్టుంటుంది సార్ అంటే ఎప్పుడైనా కానీ రూమ్ లో మనకి ఈవెంట్ నెంబర్ లో ఇవ్వాలన్నమాట. ఈవెంట్ నెంబర్లు ఇచ్చినప్పుడు మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తున్నాం చూడండి సార్, ఇట్లా ఇచ్చినాక మళ్ళీ ఇట్లా పోవాలి, ఇట్లా పోయినాక మళ్ళీ ఇట్లా రావాలి, యూ ప్యాటర్న్ రావాలన్నమాట. వాళ్ళు ఫస్ట్ ఇంగ్లీష్ లో ఒక ప్యాటర్న్ తీసుకున్నప్పుడు, రూమ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ ఎట్లా వచ్చింది, ఇట్లా ఇట్లా వేసుకుంటూ వచ్చి మళ్ళీ ఎమ్మటే ఇక్కడ కట్ అయిన వాళ్ళు ఇక్కడ ఇట్లా వచ్చిర్రా, ప్యాటర్న్ ఏ విధంగా చేంజ్ చేసి. ఒక్కటి డౌట్ జనార్దన్, ఇప్పుడు ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్ అనుకోండి, ఇంటర్ ఎగ్జామ్ అనుకోండి, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ వేరు, ఎస్ఎస్సీలో ఏంటంటే సరే పక్కోడు పాస్ అయినా మనకు నష్టం లేదని అనుకుంటున్నాం. ఏంటంటే నేను వేరే వాళ్ళకి చూపిస్తే ఎగ్జామ్ పక్క వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి జాబ్ వస్తున్న ఉద్దేశంతో మోస్ట్లీ చూపించారని నేను అనుకుంటున్నాను కదా. ఎందుకంటే ఎవరికి జాబ్ వస్తే ఏందో తెలియదు కదా, మోస్ట్లీ చెప్పారని అనుకుంటాను. అదే ఇంటర్ అనుకోండి, ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ అనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్, లేకపోతే ఇది ఇంకా ఎంసెట్ కంటే కూడా ఇది పెద్ద జీవితం కదా సార్. ఇప్పుడు వాళ్ళు కోటి మెయిన్స్ గురించి అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి సార్? ఎక్కడో చూపించడం అయితే జరగదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సహేతుకత, లాజికల్ అండ్ రీజనింగ్, హేతుబద్ధత ఉండాలి. దయచేసి మనం జీటీవీ ద్వారా మన అందరం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి టీజీపీఎస్సీ లో ఒక డిబేట్ పెట్టమనండి. ఓపెన్ గా మేము ఇప్పుడు ఇన్ని కంప్లైంట్లు పట్టుకొని పోతాం, మేము వాదించేది తప్పు, విఠల్ చెప్పేది తప్పు అని చెప్పమనండి. మా సందేహాలు నివృత్తి చేయమని అడుగుతున్నాం. రేపే మానవతారాయ్ గారిని అపాయింట్మెంట్ తీసుకోమనండి, బల్మూరు వెంకట్ గారిని అపాయింట్మెంట్ తీసుకోమనండి. విద్యాశాఖ మంత్రి లేడు, సీఎం గారు కలవరు, 14 నెలలు 16 నెలలు అయింది, కనీసం 16 సెకండ్ల టైం ఇయ్యరు. ఇలా మనము కాంగ్రెస్ పార్టీ మానవతారాయ్ కాదు కదా సమస్య పరిష్కరించాల్సింది. మానవతారాయ్ కూడా స్టూడెంట్ లీడర్. మానవతారాయ్ గారు కన్క్లూడ్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి గ్రూప్ 1 పరీక్షలు గాని ఇతర పరీక్షలు పెట్టడం చేత కాలేదు, వాళ్ళు వైఫల్యం చెందారు. అధికారం ఇచ్చారు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో కూర్చొని, చైర్మన్ తో మెంబర్లతో కూర్చొని ఒక పారదర్శకంగా వేగవంతంగా దాదాపు 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఈ గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా 65,000. ఇక్కడ మనం ఎవరు మాట్లాడాలి? 29 అన్నారు, 55 అన్నారు, 55 వద్దు 29 అన్నారు. 29 తీసుకొచ్చిన తర్వాత 29 వద్దని చెప్పి 55 వద్దన్నోళ్ళే మళ్ళా పోయి అదే కావాలని చెప్పి. సార్ మరి మీరు ట్రాన్స్పరెన్సీ అంటున్నారు, ఈ వెబ్ నోట్ పెట్టిన విత్ ఇన్ 1 డే ఎందుకు తీసేసారు? ఇది ట్రాన్స్పరెన్సీనా? ఇది ఇందులో ఇక్కడ రాశారు చూడండి సార్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ బిఫోర్ హోస్టింగ్ ద మార్క్స్ ఇన్ ద క్యాండిడేట్స్ ఆగినారు. మరి ఇది అకౌంటబిలిటీ, ఇది ట్రాన్స్పరెన్సీనా? వెబ్ నోట్స్ పెట్టడం తీసేయడం కరెక్టా? అందుకే నీ దృష్టి మొత్తం కూడా ఎగ్జామ్స్ మీద పెట్టంటన్నా. నువ్వు అది చెప్పకుండా నువ్వు నీ దృష్టి కూడా పార్టీలు మారకుండా చూసుకో. నువ్వు ఎగ్జామ్స్ మీద పెట్టడం కాదు, పర్సనల్స్ నువ్వు మాట్లాడకు. నేను మాట్లాడి లేపిందని మాట్లాడు, నువ్వు పర్సనల్ మాట్లాడుతూ నేను పర్సనల్ మాట్లాడతా. జనార్దన్ లాంటి వాళ్ళని కొంతమందిని జనార్దన్ లాంటి వాళ్ళకు పర్సనల్ మాట్లాడకు మీరు. పార్టీ మాకు దక్కంది ఇంకెవరికి దక్కడానికి ఎవరికి దక్కాలంటున్నా? కాబట్టి ఈ విధంగా కుట్రలు చేస్తున్నారు. మేమేమంటారు? వెబ్ నోట్ ఎందుకు డిలీట్ చేశారు? ప్రెజెంట్ ఫామ్ లో ఎగ్జామ్ కంటిన్యూ. ఈ దశలో కూడా టైం తక్కువ ఉంది మానవతారాయ్ గారు. మళ్ళీ ఆల్రెడీ 1.5 hours పైగా, ఎందుకంటే ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మాట్లాడాను. రాజకీయ ఉచ్చులో పడిపోయి, రాజకీయ పార్టీల మత్తులో పడిపోయి మీరు ఒకటే సూటి క్వశ్చన్, ప్రెజెంట్ ఫామ్ లోనే ఎగ్జామ్ కంటిన్యూ అయితే బెటరా, ప్రెజెంట్ ఫామ్ లోనే ఎగ్జామ్ ఉండాలా, ఏమైనా చేంజెస్ చేయాలా? మీ ఒపీనియన్ ఏమండి? డిస్క్రిప్టివ్ ఉండాల్సిందే, ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులో సివిల్ సర్వెంట్లు అవుతారు. కాబట్టి మనం ఏం చేయాలా? గుండుకు పుండు అయితే తలనరుకోం. వ్యవస్థలో ఎవరు తప్పు చేసి ఇంటర్వ్యూ ఉండాలా? వ్యవస్థను మొత్తం రద్దు చేయం. ఇంటర్వ్యూలు ఎందుకు వస్తున్నామంటే మేమే గత ప్రభుత్వంలో ఘనకార్యాన్ని నేనే బయట పెట్టినా. పోయి బాబు రాత పరీక్షలో మార్కులు ఎక్కువ వచ్చినాయి, ఇంటర్వ్యూలో ఎందుకు తప్పు వేసిన అయితే ఉత్సవ పోసుకోండి చెమట్లో పెట్టినాయని పట్టి దెబ్బకు మళ్ళీ మార్చేసి ఇది మా తప్పు కాదు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు తప్పు అన్నాడు. మరి వాడి మీద శిక్షిస్తావా లేదా అని కూర్చున్న తర్వాత లేదు ప్రతిభావంతులుగా ఉద్యోగాలు లిస్ట్ మొత్తం చేంజ్ చేశారు. కాబట్టి మళ్ళీ మేము కొట్లాడింది ఏంటంటే
రాష్ట్ర స్థాయిలో జరిగే పరీక్షలు గ్రూప్ 1 అనేది సివిల్ సర్వీస్. నీ కొట్లాటనైతే నేను గొప్పగా చెప్పుకుంటా, ఇప్పుడు మేమున్న తప్పులు చెప్తేనే రాజకీయాలు చేస్తారా మీరు? ఓకే, let us conclude it. Yes, yes, నువ్వు yes. నిజంగా తప్పైతే కొట్లాడు. తప్పైతే నేను ఇప్పటికంటే కొట్లాడంటున్నా. ఒక్క నిమిషం అశోక్ గారు, కాబట్టి నేను డైరెక్ట్ అడుగుతున్నా, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ మీరు ఎందుకు ఫస్ట్ వెరిఫై చేయలేదు? అశోక్ గారు అని చెప్పేది ఉందా? అశోక్ గారు ఫైనల్ నిజంగా 30 seconds అశోక్ గారు. చూపించు, అంతేగాని తప్పులు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడతాం, మీరు జనార్దన్ గారు ఒక్క నిమిషం. జనార్దన్ గారు, మానవతరాయ్ గారు, yes, ఒక్క నిమిషం. చదువుకోమంటాను నేను. సార్ మైకిల్ కట్ చేయండి. చెప్పండి. రాజకీయాలు చేస్తే చేయి, పండుగ వేసుకో. మీరు చెప్పండి. సార్ రాజకీయం ఎందుకండి? జరిగిన తప్పులు మాట్లాడతారు, రాజకీయం ప్రధానంగా ఈ చర్చ యొక్క ఉద్దేశము, నేను తమ్ముడు మానవతరాన్ని రిక్వెస్ట్ చేస్తున్న అందరినీ, మనము టీజీపీఎస్సీ తో చర్చ జరపాల్సిందే. పదే పదే మనం రోడ్లు ఎక్కుతున్నాం, విద్యార్థుల మీద కేసులు పెడుతున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఎగ్జామ్స్ లో ప్రామాణికాలు. రీకౌంటింగ్ చేస్తే మార్కులు తగ్గుతున్నాయి, ఎగుతున్నాయి. హైకోర్టు నిన్న ఎందుకు ఆపింది? ఒక అమ్మాయికి అంతకన్నా ముందు ఎక్కువ మార్కులు వచ్చి తక్కువ మార్కులు వచ్చినాయని హైకోర్టు ఆపింది. సుప్రీంకోర్టు కూడా జియో నెంబర్ 29 లేటుకు వచ్చిరని చెప్పింది. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తూనే ఎవరికి కూడా అనర్హులకి రావద్దని చెప్తున్నా. ఒకసారి సుప్రీంకోర్టులో జియో నెంబర్ 29 పూర్తిగా కొట్టేసేదాకా ఆగండి. ఎందుకంత తొందర? ఇప్పుడు 32 కేసులు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకోటి ఎస్టీ కేసు ఉంది, ఇంకో బాంబు పేలబోతుంది. ఎస్టీలకి 10% రిజర్వేషన్ ఇవ్వాల్సింది, 6% ఇవ్వాల్సింది 10% ఇచ్చారు. ఇంకా 10 కేసులు పెండింగ్ లో ఉన్నాయి సార్. ఇంత రాకముందే ఎందుకు అంత దొంగ అడావుడి చేస్తున్నారు? వెబ్ నోట్లు ఎందుకు పెడుతున్నాడు, ఎందుకు తీశారు? నేను టీజీపీఎస్సీకి సూటిగా అడుగుతున్నా. నా దగ్గర అన్ని సందేహాలు, 2 బ్యాగులు ఉంటే డౌట్లు ఉన్నాయి. నాతో పాటు ఎక్స్పర్ట్ ఏది కూడా నా సొంతది కాదు సార్. నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి జీటీవీ ద్వారా. భరత్ గారు మీరే మాట్లాడండి. బుర్ర వెంకటేశ్వర మాట్లాడక లేకపోతే మానవతరాయని బుర్ర వెంకటేశ్వర ఒకటి క్లియర్ గా చర్చ కన్క్లూడ్ చేసే ముందు థ్యాంక్ యూ మానవతరాయ్ గారు.